హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో అవుట్డోర్లో ఛాలెంజ్ చేసి చాలా రోజులు అయింది, అందులో బీచ్లో చేసి ఇంకా చాలా రోజులు అవుతుంది. సో అందుకని కొన్ని బీచ్ ఛాలెంజెస్తో వచ్చేసాం అనమాట. క్రేజీ ఛాలెంజెస్ ఉండబోతున్నాయి. సో వీడియోని ఫాస్ట్ లైక్ కొట్టండి, ఎందుకంటే అవుట్డోర్ ఛాలెంజ్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి హృదయంతో లైక్ కొట్టండి. అవునవును, కలజోడు పెట్టుకున్న అబ్బాయి ఇంకా లైక్ కొట్టలేటని అవునా, లైక్ కొట్టమని చెప్పారు. అవునంటే అవును, కొట్టలేదు కొట్టు అని చెప్పేసి అన్న. అవును, అది. సో ఈ రోజు ఛాలెంజెస్ ఏంటనేది వీడియోలో ముందు మీకే తెలుస్తాయి. అవునవును, క్రేజీగా ఉంటాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అవునవును, హైప్ కొట్ట మాత్రం మర్చిపోతాం. అవునవును, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఒకసారి బీచ్ వస్తారా? ఇదిగో బీచ్, చీరాల బీచ్ మామూలుగా ఉండదు, బ్లూ కలర్లో ఉంటుంది. అప్పుడు సో గైస్, ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి క్రాబ్ వాక్ రేస్ అనమాట. క్రాబ్ లాగా ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్, అక్కడ ఒక లైన్ ఉంది, అటువైపు ఒక లైన్ ఉంది. సో ఆ లైన్ అనమాట, ఎవరైతే ఫస్ట్ ఆ లైన్ని క్రాస్ చేస్తారో వాళ్ళు విన్ను. క్రాబ్ రేస్ అంటే ఎట్లా వరకు ఎత్తాలంటే ఒకసారి చూసి మొగ్గేస్తాం కదా, అట్లా అట్లా కాదు, ఎట్లా తీసుకోవాలా, ఎలా తీసుకున్నా? ఓకే, తెలుసు, నాకు తెలుసు. ఒకసారి చూపి మన వాళ్ళు చూస్తారు. అంటే వామప్ మళ్ళీ ఇదే పోతుంది. ఏం కాదు, అది ఇలా నడవాలి ఉంటుంది కదా, అటు నడుచుకుంటే వెళ్ళాలి. అది క్రాబ్ రేస్. సో చూద్దాం. అలిసిపోయాను చూసారా, వీడు కావాలని నా చార్జ్ చేపించి అలిసిపోయేలాగా చేసాడు. ఏం కాదులే కానీ అడ్వాంటేజ్ కోసం కెమెరామెన్ రెడీ 1 2 3 గో అని చెప్తాడు, అప్పుడు వెళ్తాం. ఓకే, ఇదిగో ఎడంది, ఇది ఎడ రావాలి. అటు జరుగు, ఎందుకు నా పక్కన ఎందుకు ఖాళీ ఉంటే స్లోప్ ఉంది ఉంటే ఉండని కిందకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు ఓకేనా, రెడీ అని చెప్తే ఏంద్ర కప్ప ఎవరు ఫస్ట్? ఎవరు? నేనే ఫస్ట్. నిజాయితీగా ఉన్నాడు, కానీ ఇది క్రాబ్ అనిపించుకున్నాడు గైస్. అది క్రాబ్ తింటాం, చాలా డిఫికల్ట్గా ఉంది వెళ్ళటం. వీడు టెక్నిక్ వేసాడు, కాళ్ళు దూరం కట్టేసి. మరి మనం ఏంటంటే సహకరించాల. నీకు సహకరించాలంటే ఒళ్ళు అంత ఉంది. ఓకే, ఏంటంటే బేసిక్ చూడటానికి కొంచెం స్టౌట్గా ఉన్నా కానీ మన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీలో. అది సరే. ఎనీవే గైస్, ఫస్ట్ రౌండ్ వాడు గెలిచాడు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో రౌండ్ వేద్దామా? నేనే లేదు, నువ్వు ట్రై చేస్తానే ట్రై చేయి. సో గైస్, నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ రౌండ్లో వాడు గెలిచాడు. ఓకే, ఇట్స్ ఓకే, మన శుభారంభం చేయలేకపోయాం, ఇట్స్ నో ప్రాబ్లం. సో సెకండ్ రౌండ్ వచ్చేసి బకెట్ నింపు ఛాలెంజ్. బకెట్ నింపు ఎంతసేపు నింపాలి, ఎంతలో నింపాలి? 1 minute టైమ్. ఓకే, 2 minutes పెడదామా? ఎందుకంటే పరిగెత్తడానికి మనకు 1 minute అయిపోయింది. ఓకే ఓకే, డన్. 2 minutes ఛాలెంజ్, 2 minutes అనమాట రౌండ్. అది ఇది ఒక ప్లేస్లో పెడతాం 2. అవును, పరిగెత్తుకుంటా వెళ్ళి చేతిలో వాటర్ తీసుకొని వచ్చి దీన్ని ఫిల్ చేయాలి. ఒక 2 minutes లోపల ఎవరైతే ఎక్కువ వాటర్ ఫిల్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. సో మన దగ్గర ఇంకో కెమెరామ్యాన్ ఉన్నాడు, ఆయనే జడ్జ్ అనమాట. దీనికి చూసి హానెస్ట్ గా ఇస్తాడు జడ్జి. మొత్తం హానెస్ట్ గా ఉంటారు. ఓకేనా? ఓకే క్రాంతి, ఓకే, ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడదాం. ఓకే, ఎక్కడైనా పెడదాము. ఆరెంజ్ వచ్చేసి నాది, బ్లూ వచ్చేసి వాడిది. బ్లూ ఎందుకంటే నీలం నీటికి సముద్రానికి సూచకం కాబట్టి నీలం తీసుకున్నాను. ప్రకృతి కూడా నాకే సహకరించింది కాబట్టి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు లైక్ చేయండి, నా పేరు కింద కామెంట్ చేయండి. మీరు హ్యాపీగా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా ఈ రోజంతా మీరు హ్యాపీగా ఉండొచ్చు. అది అందుకోసమే. గైస్, మేము రెడీగా ఉన్నాం. ఎంపైర్ 1 to 300 పరిగెడతాం. వినపడతల్లా? నీళ్ళు అయిపోతాయి. నీళ్ళు లేవు, నీళ్ళే పోదా. లేదా ఇటు వస్తే లేదు, ఇది లేదు. చాలా నీళ్ళు తీసుకొచ్చి నేను.
కబడ్డీ 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 అంతే మరి. ఫాస్ట్గా వస్తే పోతాయి, జాగ్రత్తగా తిరుగుతాడు క్రాంతి. తొడలు నొప్పి వచ్చేస్తున్నాయి. టైం ఎంత చూడు బ్రో. నీళ్ళు తెలివి ఉపయోగించాం మనం. ఓ మై గాడ్, తొడలు పట్టే నాకు. నేనే వినరు, తొడలు పట్టే. ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయి బ్రో, వీళ్ళు చంపేస్తుంటాను మనల్ని. లేదు పారబోసుకున్నా నీళ్ళు చూసా. నేను ఏం చేయాలా? చూసా. నేనేం చేయాలా? చూసా ఈ మాటలన్నీ. యాంగిల్ కూడా ఉన్నాయో. పడేసేది పడే, అది మోసం లేదు. యాంగిల్ కూడా ఉన్నాయో. నా దాంట్లో పోసుకున్నాడు. లేదు పోయిలా, సిగ్గుండా నా దాంట్లో పోసుకున్నాడు. చూశారు మీరు, వీడియో చూశారు, పోయిలా చూశారు. నా దాంట్లో పోసుకున్నాడు. ఎంపైర్ ఉన్నాడుగా. ఎంపైర్ జడ్జి చెప్పు, కెమెరామెన్ చెప్పు. అది ఆపేసి ఆపే పక్క, అక్కడ పక్కన పెట్టేసిరా. ఆపాక ఎవరు వింటారు చెప్పు. మనతో పాటు రాని చెప్పని, చూసి చెప్పని. ఏమైంది? ఆపలేదుగా. ఆపొద్దు. వాయిస్ దాంట్లో రికార్డ్ అయ్యేది. అయ్యా పేరుదే తుది నిర్ణయం రావాలి, చూడాలి. చెప్పండి ఎంపైర్. చాలా కష్టపడ్డా. వీడు నీళ్ళు నా దాంట్లో తీసిపోసుకున్నాడు, అది కూడా మీరు చూడాలి. లేదు పోయిలా, ఎంపైర్ చెప్తాడు. బ్లూ ఇక్కడ వాటర్ పర్సెంటేజ్ చూసుకుంటే విన్నర్ ఇది. థ్యాంక్ యూ. వాటర్ పర్సెంటేజ్ చూసుకుంటే విన్నర్ ఇదా? మరి ఇది కనపట్లేదు నీకు ఎంత? నీయో థ్యాంక్ యూ. 2 వంచి చూసావా? థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ విన్నర్ క్రాంతి. దీంట్లో పోసుకున్నాడు, కొన్నాడు. దీంట్లో పోసాడు, మీరు చూశారు. సాక్ష్యం, మీరు లైవ్ సాక్ష్యం. నేను పోయలేదు, నా దాంట్లో పోసుకున్నాడు. నువ్వు చూసావా? నేను చూసా, చూడలా. నేను క్లియర్ చూసా. అక్కడ నుంచి పోసుకున్నా కూడా నాదే చాలా ఎక్కువ ఉండేది. లేదు పోసుకున్న చాలా ఎక్కువ. పోసుకోలు మాట్లాడబాకు నువ్వు. నాది తీసుకొని పోసుకునేది తుది నిర్ణయం. ఎంపైర్ కొన్నాడు. కొనుగోలు చేసినటువంటి ఎంపైర్ తుది నిర్ణయం కాదు, గిది నిర్ణయం కాదు. లేదు, నేనైతే ఒప్పుకోను దీనికి. సరే, ఎంపైర్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని చెప్పాం. అరే ఎంపైర్ నాకు ఓటు ఇచ్చాడు, అయిపోయింది గాయస్. అయ్యో నేను మిమ్మల్ని అడగను, ఎందుకంటే ఎంపైర్ చెప్పాడు కాబట్టి. మీ నిర్ణయంతో పని లేదు ఈ రౌండ్ లో. అదిగో అక్కడ దొరికాడు. మీ నిర్ణయంతో పని లేదు అన్నాడు. అక్కడే దొరికాడు మనిషి, ఆడే దొరికాడు. సోదంత ఎందుకు? సెకండ్ రౌండ్ గెలిచాను. ఒక రౌండ్ నువ్వు గెలిచావు, ఒక రౌండ్ నేను గెలిచాను. గెలుపు కాదు, మేము వెళ్ళిపోతాం. ఎంపైర్ విన్నిచ్చాడు కాబట్టి వెళ్ళిపోతాం. మేము రమించుకుని ఎందుకు మాకు వెళ్ళిపో. ఈ అట్టట కుదిరిద్ది. లేదు, ఇది డ్రా కింద 2 రౌండ్స్ అయిపోయినాయి. 1-0 అంతే. 2 రౌండ్స్ 1-0 అంతే. 2 రౌండ్స్ అయిపోయినాయి, 1-1. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇదిగోండి, ఈ షెల్స్ ఉన్నాయి కదా, ఈ షెల్స్ అన్నీ ఉంటాయి గవలో. ఈ గవలు కలెక్ట్ చేయాలి. ఎవరైతే 2 minutesలో ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్ను. షెల్స్ అయిపోయినాయి కదా క్రాంతి, మామూలుగా ఆడైనా ఉన్నాయా? దొరుకుతున్నాయా? ఎన్నెంది షెల్స్ కాదు, కళ్ళు పెద్దది చిన్నది అని ఆడలేదు. పెద్దది చిన్నది అంత ఆడలేదు. ఫిజికల్ పెట్టేసి ఏదైనా ఫిజికల్ ఉండాలా. ఏదైనా షెల్ చిన్నదైనా పెద్దైనా 2 minutes టైం ఎంపైర్ చెప్తాడు. ఇది చేతులను పట్టుకోవాలి, ఎందుకంటే మా మీద అబాండాలు వేస్తున్నారు. మేము నీళ్లు పోసుకున్నాం అవన్నీ, మాకు ఆ బ్యాడ్ నేమ్ అవసరం లేదు కాబట్టి చేత్తోనే పట్టుకొని వేసుకుంటాం. అది తీసి పడే. ఇదెందుకు దీంట్లో పెట్టు? దీంట్లోనే ఉంది అది. ఇంకా లేదు నీళ్ళు పారబోయి అదిగో పడింది చూసారా? సాక్ష్యం. ఓకే సరే ఓకే. ఎంపైర్ రెడీ అని చెప్పిన తర్వాత పరిగెడతాం. ఎంపైర్ రెడీ, మీరు చెప్పండి. టైం కూడా చూసుకోండి, టైం తగ్గట్టు 2 minutes యాడ్ చేసుకొని కట్ చెప్పండి. అది ఓకేనా బ్రో? నువ్వు ఒకరిని కవర్ చెయ్యి, మనోడు ఒకరిని కవర్ చేస్తే సరిపోద్ది. రెడీయా? ఏంది అయిపోయా? సైలెంట్. నా దగ్గర రాబాక. చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా కానీ ఏదైనా
అబ్బా ఇక్కడ గవ్వలయ్యా ఏడబ్బో ఏడో గోరింటాకు కూడా లేదు ఈడ. గవ్వలు. ఏంది ఈడ గవ్వలు లేవు, షెల్ఫ్స్ లేవు, గవ్వలు లేవు గాయస్, గవ్వలు లేవు గాయస్, ఈడ గవ్వలు లేవు. ఏది చాలా వరకు ఇరిగి గవ్వలేవురా, వాడు ఏడతానే ఉన్నాడు అటువైపు. చాలా ఉన్నాయి, నెంబర్ 1 ఉన్నాయి, 7 ఉన్నాయి. అబ్బా కానీ కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి. చిన్న అయినా గవ్వలే కాబట్టి చిన్న గవ్వలని తీసుకుంటున్నాం మనం. నెంబర్ 1 గవ్వ. ఓకే చిన్న గవ్వలే ఉన్నాయి, పెద్ద గవ్వలు లేవు. ఎంత దూరం వచ్చేస్తే వాడి వాయిస్ అందిద్దు లేదు మనకు తెలీదు. చాలా వరకు ఏ బాయ్, ఓ మోర్ బాబు, ఎన్ని నిమిషాలు ఉంది ఇంకా? టైం అడుగు 15 seconds. అరే తీసింది కూడా పడిపోయింది. అయిపోయిందా టైము? ఇక ఎంతసేపు? అయిపోయింది టైం అప్. గాయస్ మన దాంట్లో గవ్వల కంటే చిన్న చిన్న గవ్వలే ఉన్నాయి, పెద్ద గవ్వలు లేవు. అందుకని చెప్పి చిన్న గవ్వలే ఎరుకొని పెట్టుకున్నాం మనం. అది అయితే చాలా వరకు చాలా బాగా వచ్చినాయి, అన్ని పగిలిపోయాయి. 1000 రూపాయలు వస్తాయి. పగిలిపోయి ఉన్నాయి గవ్వలన్నీ. ఇది కూడా గవ్వేనా? గవ్వేలే కానీ పగిలిపోయి ఉన్నాయి అన్ని. కాళ్ళు వేసేమైంది, కాలుతో కాలు తీసుకొచ్చేసాపో. నీకు నీ వైపు చాలా గవ్వలు ఉన్నాయి, నా వైపు అసలు గవ్వలే లేవు. సరే గైస్, ఇప్పుడు లెక్క పెడదాం. కూర్చొని మనమే లెక్క పెడదాం. లెక్కకు మించి గవ్వలు లాగా ఉన్నాయి. లెక్క పెట్టు, కూర్చో బ్రో, ఇటు చూసుకో. నేను క్లియర్గా లెక్క పెడతాను చూడండి. ఇక్కడ ఎదురుపెట్టు. 1 2 3 4 5 5 నేనేమన్నాను రా బాబు, ఏ పెద్ద సమస్య అయిపోయింది. వరకు పడుకొని లెక్క పెడతాం మేము. 8 దాన్ని ఏముంది? 9 17 18 ఓకే వెరీ గుడ్. 19 20 అంతే అయిపోయించాలుగా. 21 24 ఊరకట్ట వాళ్తున్నాను రా. 25 32 33 34 35 36 37 కాపుక ఎన్ని చేస్తావింది? 42 43 ఇంకా ఉన్నాయి కానీ వదిలేయి చిన్నవి. 43 గైస్. చూడు వాడు చేసిన అసలు గవ్వల్లాగే లేవు. నువ్వు మూసుకొని నాణ్యమైన గవ్వ మూసుకొని పెట్టు ఫస్ట్. 1 చూడండి, నాణ్యమైన గవ్వలే తీసుకొచ్చా. 2 పెద్దవి. 3 4 5 7 8 9 10 11 12 13 14 15 కింద పడిపోయింది. 15 16 17 18 19 20 21 22 29 మొత్తం 53 గైస్. ఓటమి అంగీకరించేసాడు. 53 మొత్తం. సో మనది 43 ఉన్నాయి, వాడి 53 లేవు. సో థర్డ్ రౌండ్ కూడా మనమే గెలిచాం. 3 రౌండ్లో 2 రౌండ్స్ నేను గెలిచాను, 1 రౌండ్ అడి గెలిచాడు. సో ప్రస్తుతానికి లీడ్లో అయితే మనం ఉన్నాం.
నెక్స్ట్ రౌండ్ ఏంటి? కట్ చేసి చెప్తాను. కట్ చేయి. సో గైస్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఈటింగ్ ఛాలెంజ్. చేతులు పట్టుకోకుండా జస్ట్ నోటితోనే తినాలి. ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, నేను స్టాప్ వాచ్ స్టాప్ వాచ్ పెడతాను. నేను స్టాప్ వాచ్ పెట్టుకుంటాడు, దాన్ని బట్టి సెట్ చేస్తాం. ఒక రెడీ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. లాక్ పడిపోతుంది అంటే పెట్టంగానే కుండీది ఒకటి తీసుకొని వచ్చావు. ఓకే రెడీ అంట బ్రో. నీ సెల్లివు ఇట్లా పెడితే ఎందుకు ఆగిద్దిరా? టచ్ చేస్తుంటే ఆగిదు. నా చేయి టచ్ అవుతుంటే ఆగిపోతుంది. ఎందుకు ఆగిద్ది? నువ్వు ఏది పెడితే నొక్కితే ఆగిద్ది. సరే కానీ ఆనిమో గే సే గో. 5 seconds. చచ్చిపోయేటట్టుంటే మాత్రం ఆగిపో. ఎందుకు మళ్ళీ లేనిపోయింది గొంతు పట్టేసేసేసి ప్రాణం పోతుంది అని అంటే గివప్ ఇచ్చేసేసి. అర్థమైందా? 15 seconds అయిపోయింది అప్పుడే. ప్రాణం పోతుంది ఆ కళ్ళు మొత్తం. గివప్ ఇచ్చేసే క్రాంతి. మామూలుగా చెప్తున్నా క్రాంతి. 25 seconds అయిపోయింది కాదు అప్పుడే. ఎంత లేట్ ఇట్రా. అబ్బో పెద్దనవరయ్యా. మామూలుగా చిమింగంలాగా మింగాడు. చిమింగం కూడా మింగదు అంత పర్ఫెక్ట్గా. పేపర్ ఎగిరిపోద్దాం పట్టుకున్నట్ట. ఓకేనా? నాకు కూడా హెల్ప్ చేయాలి నువ్వు తర్వాత. సరే 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 45 seconds అయిపోయింది అప్పుడే. 45 seconds ఏం చేస్తున్నావు క్రాంతి? 1 minute దాడిపోతుంది క్రాంతి. ఇంకా ఎట్లా క్రాంతి? మంచి ఈటర్ ఇతను, మంచి ఈటర్. పైన క్రీమ్ లేదు కాకపోతే ఫస్ట్ వీడికి అది కొంచెం మనకు మైనస్ అవ్వచ్చు. అది పైన నిజంగా క్రీమ్ లేదు క్రాంతి నన్ను తిన్నప్పుడు. అబ్బో 1.5 seconds, 1.5, 6 అదిగో అదిగో ఆడుంది. ఇంకా ఏంది ఉఫ్ ఏంది? 1.10 seconds guys. 1.10 seconds. రెడీ క్రాంతి? గో బా. ఒక్కతను టేక్ బాగుంది. 10 seconds అయిపోయింది అప్పుడే. చేతులు ఎదురా బాగుంది. ఏమి తొండ ఆడతాం ఎందుకు చెప్పు ఆడి. కానీ 1 minute అయిపోయింది. నవ్విలి మింగాల ఏంది? బయట పెడుతున్నా నేను బయట వీడేదా? ఒక్క తిన్నాడు అబ్బా. తిను మొత్తం నవలాలి. నోట్లో పెట్టుకుంటే కాదు, అయిపోయింది. ఆ నోట్లో అవ్వాలా. మింగాల నోట్లోది అయిపోయింది. నోట్ల మీద నేను ఒక్క కుక్కలో పెట్టుకునేవాడిని. అని చూపి కానీ అయిపోయింది. 50 seconds అయిపోయింది. 55 seconds లోపే అవగొట్టే మనం. 50 seconds లోపు అట్లా ఉంటుంది మంది. గైస్ వీడు తిండిపోతు కాబట్టి ఈ రౌండ్లో వీడు గెలిచాడు. అరే వదరబోతులాగా మాట్లాడుతుంది క్రాంతి. మనం ఏంటంటే కొంచెం ఇదైంది కాబట్టి. ఇది అవటం కాదు, ఏదైనా ఒక పర్పస్ మీద వచ్చినప్పుడు నువ్వు దానికే నిష్ణాతమై ఉండాలి. నువ్వు ఫోకస్ ఒకటి పెట్టి కుక్కలాగా అరిచి ఏదో కుక్క వచ్చినప్పుడు దగ్గరికి వస్తే వేరే కుక్క అని చెప్పి సేమ్ అదే తినేటప్పుడు నేను నీట్గా నవ్వుతా పద్ధతిగా ఒక మనిషిలాగా తిన్నాను కాబట్టి విజయం సాధించాను. అది ఆత్రంతో కేక్ దొరికింది కదా అని చెప్పి ఆత్రంతో ఆస్వాదిస్తా తిన్నాడు వీడు. ఛాలెంజ్ కోసం తిన్నాను. అది తేడా. అది ఎనీవే 4 రౌండ్లు అయిపోయినాయి. 2 గెలిచాం. లాస్ట్ ఫైనల్ రౌండ్ వచ్చేసి గైస్ బకెట్ లోకి చెప్పులు వేయాలి. ఎవడైతే కరెక్ట్ వేస్తాడు 1 minute లో ఎవడైతే ఎక్కువ కరెక్ట్ వేస్తాడు, చేతులు అడ్డు పెట్ట మొహానికి నా మొహానికి ఎవడైతే కరెక్ట్ వేస్తాడో వాడు గెలిచినట్టు. అది నేనే గెలిచేది. నేనే గెలిచేది. షార్ప్ షూటర్. ఐ ఆమ్ ది షార్ప్ షూటర్ ఆఫ్ ఇండియా. వేరెవర్ ఐ గో ఐ గాట్ సో మెనీ ప్రైజెస్ అనమాట. ఆల్మోస్ట్ నాకు 3.5 gold medals కూడా ఉన్నాయి. మీకు ఎవరికి తెలియదు. అది చాలా సీక్రెట్గా ఉంచాను నేను. థ్రోయింగ్లో నెంబర్ 1 అసలు మామూలుగా. వీడికి థ్రోయింగ్ అసలు చేత కాదు గైస్, అసలు చేత కాదు. నేను చేసి చూపిస్తా కావాలంటే చూడండి మీరు. అది ఓకేనా? ఓకే రెడీ ఛాలెంజ్. బకెట్లో చెప్పు ఆన్ చేసుకున్నా బ్రో. సో గైస్ ఇదిగో లైన్ ఇక్కడ ఉంది, దాంట్లో వేయాలి. 1 minute టైము. చూద్దాం ఎవరు ఎక్కువ వేస్తారో. రెడీ అటోని చేతిలో పెట్టుకో. రెడీ. రెడీ 1, 2, 3 గో. అబ్బో చాలా దూరం వేసిరండి. ఒక్కడ పడలేదు. అరే జస్ట్ మిస్. 10 seconds అయినాయి. 10 seconds అయినాయి. ఆపరు. ఇది తెచ్చుకోవటమే, ఏరుకోవటమే. 20 seconds అయిపోతుంది.
అదో పడింది చూడు. అవ్వా అల్లాడించాడు. అదో పడింది చూడు. అవ్వా అల్లాడించాడు. అయిపోతుంది. అదో పడింది చూడు. అవ్వా అల్లాడించాడనే. లేపుకో, అది తెచ్చుకో, మళ్ళీ తెచ్చుకో. ఒకటి కరెక్ట్గా వేసాడు. 25 అల్లాడించాడు. ఒకటే రికార్డు బ్రేక్. అరే జస్ట్ మిస్ రా. 30 seconds. అరే 32. అమ్మా నువ్వెందుకు వంగుతున్నా? నువ్వెందుకు రైట్ వంగుతున్నావు? ఇంకా 15 seconds ఉంది కరెక్ట్గా. ఫస్ట్ 15. అరే రీ అవ్వా వచ్చేది. లాస్ట్ 5 seconds. టచ్ అయింది పరిగణలో తీసుకుంటే మనకి పాయింట్. 3 seconds. టైమ్ అప్. గైస్ So guys, పరిగణలో తీసుకుంటే మొత్తానికి 1 minute లో ఒకటి వేసాడు. టచ్ అయింది కనుక పరిగణలో తీసుకుంటే మాత్రం అవి తీసుకోరు. నేను ఐదు వేసినట్టు. అవి తీసుకోరులే. అవి తీసుకోరు. గైస్ మనం నిదానంగా ఒక నిమిషం ఆలోచించి సుకుమార్ లాగా క్యాలిక్యులేషన్ చేసుకొని 2 వేస్తే చాలు. అయ్యే పనులు కాదు. నువ్వు రెడీ చెప్పుకో. అయ్యే పనులు కాదో చూస్తాను. ఆనిమా గాలి ఇటు వస్తుంది, ఇటు వచ్చింది గాలి. గాలి ఇటు వస్తుంది, ఇటు వచ్చింది గాలి. గే సే గో. భలే వేసాడు. ఇదేంది అరే మీ త్రో చాలా ఇమేజ్ చూరిస్తా ఉంది. ఇదివరకు ఇట్లా ఎప్పుడు తీసారా త్రోస్? లేదులే. అరే 20 seconds అయినాయి. ఇంకోటి తెచ్చుకోవచ్చు కదా, ఆ టైం వేస్ట్ ఎందుకు? వెరీ గుడ్ క్రాంతి. అరే అన్ని తగులుతున్నాయి రా, ఒకటి పడతలేదు. వెరీ గుడ్. 5 తగిలినాయి. 5 తగిలినాయి. నలభై అంటే 20 ఉండిద్దిరా. తీసిన పంట 5 seconds ఉన్నాయి ఇంకా. 3, 2, 1, 0. ఇంకా 10 seconds నేలే. ఇది తొండాట. సరే ఇంకో 10 seconds ఇస్తే వేసుకో. 1 minute దాటిపోయింది. ఇంకో 10 seconds ఇస్తున్నా నీకు. నీకు 10 seconds అడుగు. అయిపోయింది. ఆ 10 seconds కూడా అయిపోయింది. ఇంకో 10 seconds తీసుకుంటావా? అడుగు. అయిపోయింది. వెరీ గుడ్ రా. అయిపోయింది. డన్. ఎంత అవకాశం ఇచ్చావు? నిమిషం 20 seconds ఇచ్చే టైం అయినా కానీ చేయలేకపోయాడు. హీఈస్ ద లూజర్, ఐఎమ్ ద విన్నర్. ఛాలెంజ్ మనం గెలిచాము. లైక్ కొట్టండి, షేర్ చేయండి. క్రేజీ టోనీ అని చెప్పి పేరు చెప్పేట ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే సపోర్ట్ చేయండి. ఇదిగో దీస్ గైస్ ఆర్ వాటర్ గైస్. అది అట్లా విసిరేయటం, ఓడిపోయిన తర్వాత వికృతి శాస్త్రం చేయటం, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు లాంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే ఇట్లా అది వెళ్ళిపోతున్నాడు చూడండి. ఓడిపోయి ఆడటం రాదు, చేత కాదు. మనం ఛాలెంజెస్ అంటే ఏంటి? మనం గెలుస్తూ ఉంటాం ఛాలెంజెస్. పిచ్చాడు అయిపోయాడు. టైం ఉన్నప్పుడు 10 seconds అని ఎందుకు నా మైండ్ డైవర్ట్ చేసా? 100 చేస్తాం మేము. నీకు 30 seconds ఇచ్చాక టైము. 40 seconds దగ్గర నేను మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసుకున్నా. 40 seconds దగ్గర పైన పడింది. నువ్వేమన్నా 10 seconds అని చెప్పి రాదు. ఏమన్నా కానీ వీడితో చాలా ఇమ్మెచ్యూరిష్ గా ఉంది. వాడు దాని మీద ఫోకస్ చేయాలి. అసహ్యంగా చేశాడు. కానీ వెల్ ట్రై క్రాంతి. కంగ్రాచులేషన్స్. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. ఎందుకంటే అలాంటి పోస్ట్ పోయినటువంటి గేమ్స్ ఈరోజు ఆడటం జరిగింది. ఇలాంటి గేమ్స్ మరెన్నో రాబోతున్నాయి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. క్రేజీ బ్రోస్ ఛాంపియన్స్ లీగ్ రాబోతుంది. అది చెప్పొద్దు. వీడు రాబోతుంది అంటాడు. ఆ టీషర్ట్ డిలే అవుతానే ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా నువ్వు నోట్లో వద్దురా. నీ నోటు తన తర్వాత దండం పెడతా నీకు. ఓకే ప్రయత్నిస్తాం. కేసీఎల్ వస్తుంది, ప్రయత్నిస్తాం, అల్లాడిస్తాం. అది ఉంటాం గైస్. సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బై హ్యావ్ ఎ నైస్ డే. హైప్ కొట్టండి వీడియోని. ఇష్టం చేయండి. నేను ఛాలెంజ్ ఓడిపోవచ్చు కానీ మనసులో గెలుచుకున్నాను. ఆ విషయం మీకు తెలుసు. ఇక నేను అంతకంటే ఏం చెప్పాలండి. బై